ప్రత్యర్థిలో అపనమ్మకం పుట్టించడమే అసలు విజయం. మన వల్ల కాదు అని ఎదుటివాడు భయపడుతున్నాడు అంటే గెలుపు ముంగిట్లో ఉన్నట్టే. ఇప్పుడు చంద్రబాబు బలం అదే, పొజిషన్ అదే. లోటస్ పాండ్ నేతలంతా ఏపీ బడ్జెట్ చూస్తున్నారు. జగన్ కూడా ఉన్నారు. అన్న ఇలా పథకాలు పెట్టుకుంటూ పోతున్నారు. నేరుగా డబ్బులు ఇస్తున్నాడు. ఆఖరికి మనోళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ అన్నట్లుగా అయిపోతుందన్నా మనం ఏం చేయాలి అని అడిగాడు కర్నూలు లీడర్. చంద్రబాబు గురించి తెలిసిందే కదా, ఆయన ఆఖరు నిమిషంలో వరుస పెట్టి గుద్దుకుంటూ పోతారు. ఇప్పుడు మొదలు పెట్టేశారు. కాలం కలిసి రాకపోతుందా చూద్దాం అనేశారు. అంతే, వాళ్ళకి అర్థమైపోయిందని బయటికి వచ్చాక మాట్లాడుకున్నారు. మనోడు చేతులెత్తేశాడు అని. వైసీపీ మూడిది, జగన్ పరిస్థితి ఇది. చంద్రబాబుపై ఏపీలో ఎలాంటి టాక్ ఉందో చెప్పే సన్నివేశం ఇది. ఇవాళ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో జరిగిన సంభాషణ ఇది. జగన్కి నీరసం ఆవహిస్తోంది, పెరుగుతోంది. చంద్రబాబు పథకాలు ప్రవేశపెడుతున్న కొద్దీ ఊళ్ళల్లో పసుపు రంగు పెరుగుతోంది. జెండాలు కట్టేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు 10లో 8 అయ్యారిప్పుడు. నిజానికి చంద్రబాబు విషయంలో సగానికి పైగా పాజిటివ్ టాకే ఉంది. డిసెంబర్ వరకు కూడా రాజధాని కడుతున్నారు, కష్టాలు పడుతున్నాడు, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా తెచ్చినా తేకపోయినా చేసుకుంటూ పడుతున్నాడు అనుకున్నారు. మనం అడగాల్సిన పని లేకుండా ఉంది అనే ఫీలింగ్ ఉంది. వాటన్నిటికీ తోడు ఎప్పుడైతే పసుపు కుంకుమ కానుకలు, ఫంక్షన్, నిరుద్యోగ భృతి పెంపకాలు లాంటివి చేశారో ఇక మూడు మారిపోయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అన్నాడంటే ఆ ఆశీర్వాదం రైతుకే కాదు, టీడీపీకి, చంద్రబాబుకి కూడా. అంటే వైసీపీకి నూకలు చెల్లిపోయినట్టే. మొన్నటి వరకు 60% ఓట్లు గెలిచే అవకాశం ఉంటే ఇప్పుడు సీన్ మారింది. 145 సీట్లు ఖచ్చితంగా వస్తాయనే పరిస్థితి వచ్చేసింది. అందుకే వైసీపీకి వేయడానికి రాళ్లు దొరకడం లేదు, తప్పు పట్టడానికి లొసుగులు కనిపించడం లేదు. మరి జగన్ మాత్రం ఏమంటాడు? అందుకే నేరుగా చెప్పేశాడు. చంద్రబాబు ఎన్నికల ముందు ఏదో ఒకటి చేస్తాడని తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ముందుగానే మొదలుపెట్టాడు. మనం చేయడానికి ఏముంది, ఆయన చేసే పొజిషన్లో ఉన్నాడు, మనం చూసే పరిస్థితిలో ఉన్నామనేశాడు. అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే అనుకోవాలా, లేదంటే మనకేం చేతగాదు అని చెప్పుకున్నట్టు భావించాలా? ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.